ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువును అందరం క్షేమంగా ఉండామని విశ్వసిస్తూ మీ అందరికీ ప్రభు అయిన దీవెనలు, ప్రభు అయిన ఆశీస్సులు నిరంతరం ఉండును గాక. నేటి దినాన దేవుని ఉపదేశం అనగా, ఇదిగో ఆయన మేఘార్హుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు. చెప్పబడిన వాక్యోపదేశం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటిసారిగా ఈ లోకంలో మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై ఈ లోకానికి ఆయన వధించబడిన గొర్రెపిల్లగా తండ్రితో కూడా సమానమైన భాగ్యాన్ని ఎంచుకొనక తండ్రి కుమార పరిశుద్ధాత్మ పితృవమై కుమారునిగా ఈ లోకానికి విచ్చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవాళి నిమిత్తమై ఈ లోకానికి అరుదించి మనిషి వెలుగులో కాకుండా చీకటి మయంలో నడుస్తున్న అంధకార క్రియల్లో తనకి తానుగా రక్షించుటకు ఎవరికి అర్హత లేదు. కానీ మన యొక్క పాప ప్రక్షాళన పోవాలంటే ఈ లోకంలో గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఇద్దరు కలిసి గుడ్డివారు అవుతారని చెప్పిన రీతిగా, ఇద్దరు కలిసి గుంటలో పడతారని చెప్పిన వాక్యోపదేశం రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకంలో పాపరహితుడిగా, పాపం లేనివాడిగా, ఈ లోకంలో నాలో పాపం ఉందని మీరు ఎవరో స్థాపించగలరని ప్రభు ఒక్కరే సవాలు విసిరిన ఈ యొక్క అనంతమైన లోకంలో పరిశుద్ధమైన ఏకైక దేవుడు మానవాళిని రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇదిగో ఆయన మేఘార్హుడై వచ్చుచున్నాడు. దీనికి అర్థమేమనగా, దేవుని రాకడ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తను వచ్చే దినములు ఏ విధంగా ఉంటాయో ఆయన చెప్పాడు. మనుషుల మీదకి మనుష్యములు, రాజ్యముల మీదకి రాజ్యాలు, ప్రభుత్వాలకు మీదకి ప్రభుత్వాలు, ఎటు చూసిన యుద్ధాలు, ఇవన్నీ ఆరంభించినప్పుడు ఇదిగో నేను వాకిట సమీపంగానే ఉన్నాను, తలుపు తట్టుచున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నేటి జరుగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనాకు మధ్య యుద్ధం. ఈ యుద్ధంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడికి ఎంతో ప్రవచనాలకి మూలాంశంగా ఉన్నది. ఎందుకనగా ఇజ్రాయెల్ చరిత్రలో వారికంటూ ప్రత్యేకమైన ఈ లోకంలో ఉనికి ఏమైనా ఉందంటే అది ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించిన స్థలం. అక్కడ నుండి ప్రపంచం మొత్తం యావత్తు సమస్తానికి ఈ లోకంలో సువార్త వెదజల్లబడింది. ఇజ్రాయేలీలు వారి జీవితాల్లో ఎంతో శ్రమల గుండా, ఎంతో చీకటి అంధకారమయ్యే పరిస్థితుల్లో వాళ్ళు ఈ లోకంలో జీవించారు. వారికంటూ సొంతగా ఒకనొక సమయంలో సొంత దేశమై ఉండి కూడా అనేకుల రాజ్యాలు, అనేకులు వారి పక్షాన, వారి ఎదుట వారికి శత్రువులుగా లోకంలో మారి వారిని ఎంతగానో చెదరగొట్టబడి ఈ లోకంలో నలుదిశలుగా వాళ్ళు చీకటి అవస్థలో వెళ్ళినప్పుడు 1948లో ఇజ్రాయేలీలకి, చెదిరిపోయిన ఇజ్రాయేలీలకి ప్రపంచవ్యాప్తముగా తాముకు ఒక దేశం కావాలని చెప్పిన రీతిగా అలనాడు ప్రపంచ యుద్ధ సమయంలో ఇజ్రాయేలు వరల్డ్ వార్ I, వరల్డ్ వార్ IIలో వారు ఎంతో ముఖ్య సందర్భాల్లో దేవుని యొక్క ఆ యొక్క యుద్ధాల్లో ఎంతో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ సమయంలో యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ వారు ఇజ్రాయెల్కి ఒక ప్రత్యేకమైన స్థలం, ఒక ప్రత్యేకమైన నివాసం ఏర్పాటు చేయాలని చెప్పిన రీతిగా వారందరూ సమకూడి ఇజ్రాయేలీలకి ఒక ప్రత్యేకమైన అలనాడు చెదిరిపోయిన 12 గోత్రకులు వారు తిరిగి వాళ్ళ స్వదేశానికి ఒక ఏర్పాటు, ఒక ఉన్నత స్థలం, ఒక నివాస స్థలం కావాలని చెప్పి యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ 1848లో ఇజ్రాయిల్ ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరిచింది. నేటికి అది మన మధ్య జరుగుతున్నది. ఆ యొక్క దేశం ఎంత గొప్పదంటే ఈ ప్రపంచ టెక్నాలజీకి మూలాధారం అంతా ఇజ్రాయిలే. అది వారి యొక్క సొంత జ్ఞానం కాదు, వారు ప్రభువు ఏర్పరచుకున్న బిడ్డలు. అటు ప్రకారమే నేటి దినంలో ఇజ్రాయేల్ చేస్తున్న ఈ యొక్క భీకరమైన పోరులు వెనకాల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా ఆయన మేఘార్హుడై వచ్చుచున్నారు, ప్రతి నేత్రము ఆయనను చూచును, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంది. దీనికి అర్థమేమనగా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంకు వచ్చినప్పుడు ఈ లోకములో ఆయన పాపల కోసం వచ్చాడు కానీ నీతిమంతుల కోసం రాలేదని లేఖనములు చెప్పినాయి. అటు ప్రకారమే కానీ యూదులు వారి యొక్క ధర్మశాస్త్రం ప్రకారముగా ఇతడు నిజమైన మెస్సయ్య కాడు, ఇతడు ఈ విధంగా ఎందుకు చేస్తాడు, మెస్సయ్య అంటే అతను ఒక మంచి రాజ్యంలో ఒక ఉన్నతమైన రాజుగా ఉంటాడు, ప్రపంచం మొత్తాన్ని ఏలుపడి చేస్తాడు. కానీ ఈయనేంటి, పాపుల్ని ప్రేమిస్తానంటాడు, పాపుల కోసం ప్రాణం పెడతానంటాడు,
నశించిపోయిన దానికి తిరిగి వెదక్కి రక్షిస్తానంటాడు. మన ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తానంటాడు. ఇతడు తండ్రితో కూడా సమానమైన భాగ్యాన్ని, నేను తండ్రితో సమానుణ్ణి, తండ్రికి కుమారుణ్ణి, నేను తండ్రి ఏకమైన రీతిగా మేమందరం ఏకంగా ఉన్నామని చెప్పి ఆనాడు ధర్మశాస్త్రానికి వారు లేఖనముల ద్వారా సరిగ్గా అవగాహన లేక క్రీస్తుపై నిందలు మోపారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం ఈ లోకంలో తన ప్రాణం ఇష్టంతో పెట్టుటకే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయనంతటిగా ఆయన ప్రాణంని ఎవ్వరు తీసుకోలేరు. ఆయనంతటిగా ఆయన తన ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం నిమిత్తం ఇజ్రాయెల్ దేశంలో గొల్గొతా లేదా కపాల స్థలం అనే ఆ యొక్క శిలువ యాగం ద్వారా ప్రపంచం మానవాళిపై ఉన్న ఆ యొక్క పాపాన్ని ఆయన తీసివేసి ఒక కొత్త నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. అదే మనం నేటికి చెప్పుకున్న క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఇక్కడ నుంచి ఇప్పటికి కొత్త నిబంధన కాలం వరకు 2000 సంవత్సరాలకు పైగా జరిగినాయి. ఇక మీదట జరగబోచున్నది ప్రత్యేకముగా ప్రకటన గ్రంథంలో, దానియేలు గ్రంథంలో మనకి పూర్తిగా అర్థమవుతున్నది. ఇప్పుడు నేటి జరుగుతున్న పరిస్థితులు, వైరస్లు కానీ, భూకంపాలు కానీ, ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడ చూస్తున్న అలజడి కానీ, ఇవన్నీ బైబిల్లో ఆనాడు యేసుక్రీస్తు వారు ఒలీవల కొండపైన తమ శిష్యులతో చెప్పినప్పుడు వారి శిష్యులు అడిగారు, ప్రభు నీ రాజ్యముకి తండ్రి ఈ లోక యుగాంతానికి నాయన ఎలా ఈ ప్రపంచం ముగించబోతుంది అని క్రీస్తు వారిని వారు అడిగినప్పుడు ఆయన ఒలీవల కొండపైన ఆనాడు జరగబోయే క్రీస్తు రాకడకు ముందు జరగబోయే ఆ యొక్క సన్నివేశాలు శిష్యులకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. అయ్యే నేటికి ప్రస్తుతం ఎగ్జాక్ట్గా జరుగుచున్నవి. ఇటు చూసినా కానీ ప్రపంచంలో సైక్యత లేదు, యుద్ధాలు, మానభంగాలు, ఎటు చూసినా కానీ విపరీతమైన పోకిరి చేష్టల, దుష్ట సహవాసం. సాతాను తనకున్న సమయం కొద్దిగానే తెలిసి ఈ లోకానికి ఒక్కో గోత్రపు సింహము వలె గర్జిస్తూ ఎవరిని మృంగుదునా అని ఈ లోకానికి సాతాను విచ్చేచున్నాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అంటే అర్థం రాత్రి వేళ దొంగ ఏ విధంగా వస్తాడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడలో కూడా 2 అంశాలుగా ఉన్నాయి. దీంట్లో రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. రహస్య రాకడలో ఆయన తన ప్రత్యేకమైన ఈ లోకంలో రక్తం పెట్టి తన సొత్తుగా ఎన్నుకున్న ప్రజల నిమిత్తమై ఆయన ఈ లోకంలోకి రాబోతున్న ఉపద్రవాన్ని నుంచి తప్పించడానికి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. మధ్యాకాశంలో పరదైసులో క్రీస్తునందున్న మృతులైన వారిని ఆయన వెంటబెట్టుకొని ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని దూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేదురు, ఆ మీదట సజీవులై నిలిచిండు మనము కూడా వారితో ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మేఘములపై కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. దీనికి అర్థమేమనగా క్రీస్తునందు 2000 సంవత్సరాల నుంచి నేటి తరం చివర పుట్టపోయే బిడ్డ వరకు ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి తమ పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడుగబడి ఆయన తప్పితే ఈ లోకంలో నన్ను మరణం నుంచి తప్పించే వేరొక దైవం లేదని అంగీకరిస్తారో వారి నిమిత్తమై ఆయన రహస్య రాకడలో ప్రధాన దూతమైన బూరతో ఆయన ఆర్భటించినప్పుడు ఈ లోకంలో ప్రస్తుతం ఉన్న 900 కోట్ల మందికి పైగానే అలనాడు చెప్పుకునే లెక్క రీతిగా ప్రపంచ కల్లోల దినం రాబోతుంది. అనేకుల ఇంట్లల్లో, అనేక స్థలాల్లో, అనేక బస్ స్టాండ్స్లో, అనేక ఎయిర్పోర్ట్స్లో ఎక్కడ చూసినా కానీ క్రీస్తునందున్న వాళ్ళు, క్రీస్తునందున్న మృతులైన వారు ఈ లోకంలో నుంచి వారు శాశ్వతంగా వేరు కాబోచున్నారు. వారిక మీదట ఈ భూలోకంలో ఉండరు. వారిక నిరంతరం క్రీస్తుతో కూడా ఈ లోకంలో రాజ్య పరిపాలన చేయుటకు వాళ్ళు ఆయన ఈ లోకంలో నుంచి తన వధువు సంఘాన్ని ప్రత్యేకంగా తీసుకోబోచున్నారు. దీనికి అర్థం ఇదే. ఎప్పుడైతే ఈ వధువు సంఘాన్ని అనగా క్రీస్తునందున్న బిడ్డలని ఆయన తీసుకువెళ్ళాడో మధ్యాకాశంలో 7 సంవత్సరములు క్రీస్తునందున్న వారికి వారు చేసిన ప్రయాస కొలది ప్రభు నిమిత్తం వారు పడిన ప్రయాస సమస్తం వాళ్ళ సాక్ష్య జీవితం ద్వారా క్రీస్తునందు ఏ విధంగా అయితే వాళ్ళు బ్రతికారో అవి మంచివైన చెడ్డవైనా సరే మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. ఆ తీర్పు దినముల్లో ఇది పాపం నిమిత్తమై తీర్పు కాదు, శిక్షించుటకు తీర్పు కాదు. దీన్ని న్యాయపీఠం అంటారు. క్రీస్తు న్యాయపీఠం అనగా గ్రీకు భాషలో బీమా. అంటే ఒక వ్యక్తి తాను చివరి దినాల్లో
తన పనికి రావాల్సిన జీతాన్ని తీసుకొని ఏ విధంగా అయితే సంతృప్తి చెందుతాడో, క్రీస్తుని అందరూ అయితే అంగీకరించి తమ క్రియల ద్వారా ఈ లోకంలో ఎన్నో శోధనలు, మనుషుల చేత ఎన్నో అపహాసాలు, ఎన్నో వ్యతిరేకుల మధ్య, ఎన్నో పోరాటాల మధ్య, ఎన్నో జబ్బుల మధ్య వారు ఈ లోకంలో తమ సాక్ష్యాన్ని కాపాడుకొని అంతము వరకు క్రీస్తే నా నిజ రక్షకుడు అని ఈ లోకంలో ఎవరైతే ప్రతిష్ఠితమైన బలమైన జీవితాన్ని కలిగి ఉన్నారో వారు ఆ న్యాయపీఠంలో వారి వారి స్థాయి కొలది, వారి వారి క్రియల కొలది ఈ లోకంలో వాళ్ళు క్రీస్తు దగ్గర గొప్ప బహుమానాలు పొందుకోబోతున్నారు. ఈ లోకంలో ఆ న్యాయపీఠం అయిపోయిన వెంటనే యేసుక్రీస్తు వారు తన సంఘాన్ని, దేవదూతలని వెంట పెట్టుకొని మధ్యాకాశము నుంచి అనగా పరదైసు నుంచి ఆయన రెండవసారి రాబోచున్నాడు. రెండోసారి అనగా రహస్య రాకడికి ఆయన రెండవ రాకడికి మధ్య 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలని శ్రమల దినాలు అంటారు. ఈ శ్రమల దినాలు ఎవరి కోసం అంటే భక్తిహీనుల కోసం. క్రీస్తు యేసునందుండి విశ్వాసులుగా ఉంచబడిన వారు ఆ తర్వాత తమ క్రియల ద్వారా తిరిగి అవిశ్వాసంలో పడిపోయిన నామకార్థులు క్రీస్తునందు బిడ్డలకి ఈ లోకంలో మహాభయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. లోకం పుట్టినది మొదలుకొని లోకం అంతము వరకు అటువంటి శ్రమ రాలేదని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలనాడు ఒలీవల కొండపైన తమ శిష్యులకు చెప్పారు. అటువంటి మహాభయంకరమైన శ్రమల్లో 7 బోరలు, 7 ముద్రలు, 7 పాత్రల ద్వారా ప్రపంచానికి దేవుడు పంపబోతున్న తీర్పులు. ఈ తీర్పులు చాలా భయానకరం. ఆ దినముల్లో మనుషులు చావును వెతుకుతురు కానీ చావు వారికి దొరకదు. సముద్రం రక్తముగా మారుచుంది. ఆకాశము నుంచి గొప్ప గొప్ప నక్షత్రాలు ఈ లోకానికి రాబోచున్నాయి. నీళ్లు మొత్తం రక్తంగా మారబోచున్నది. మిడతల గుంపు రాబోచున్నది. 5వ దూత తన బోర ఊదినప్పుడు పాతాల నుంచి గొప్ప గొప్ప మిడతలు వస్తాయి. అవి మనుషుల్ని బాధిస్తూ ఉంటాయి. 5 నెలలుగా వాటికి బాధించుటకు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు దానికి అధికారం ఇచ్చాడు. ఆ మహాశ్రమల కాలంలో అనేకులు క్రీస్తునన్న మృతులు వారు ఆ దినాల్లో కూడా కొందరికి రక్షణ ఏర్పరిచే దేవుడి ప్రణాళికలో ఉన్నది. కాకపోతే అప్పుడు మనం మన ప్రాణం దేవుని కోసం అర్పించాలి. ఇప్పుడైతే క్రీస్తు వారు మన ప్రాణం నిమిత్తం మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. ఇంకా మనం చేయవలసింది ఏమీ లేదు. ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన క్రియల్లో పాలు పొంది వారమై మన జీవితాన్ని క్రీస్తు ద్వారా సాక్ష్యం పొంది నిప్పు కలిగిన జీవితం జీవిస్తే మనం ఆయనతో కూడా ఉంటాం. కానీ కొందరు చివరిలో మొదటిగా వారు బాగా ఉన్నను సరే చివరిలో వాళ్ళు అవిశ్వాసులైపోయి భ్రష్టులైపోయి ఈ లోకంలో సాతానికి ఉపదేశకులుగా అనేకులను సాతాను అనుచరులుగా ఉన్న అవిశ్వాసుల గుంపు కూడా శ్రమల కాలంలో ఉంటారు. వీళ్ళల్లో కొంతమంది పరలోకానికి సూచించబడి ఉంటారు. వాళ్ళు తమ సాక్ష్యం నిమిత్తమై ఆ దినముల్లో క్రీస్తు విరోధి అనే సాతాని అనుచరుడు ఒకడు ఈ లోకానికి రాబోచున్నాడు. మొదటి 3.5 సంవత్సరాలు శాంతి దూతగా ఆయన ఈ లోకంలోకి ఇజ్రాయేల్కి ప్రత్యేకమైన నిబంధన చేయబోతున్నాడు. నేనే క్రీస్తుని, నేనే మిమ్మల్ని రక్షించడానికి రాబోచున్నాను. నా తప్పితే ఎవ్వరు ఈ లోకంలో నుంచి తప్పించుకొని జాలరు. నేను మిమ్మల్ని కాపాడుతాను. ఈ లోకంలో ఉన్న యుద్ధాలన్నిటిని నేను ఆపివేస్తాను. ఈ లోకానికి నేను ఒక ప్రత్యేకమైన శాంతిని తీసుకొస్తాను. మనం సదాకాలము శాంతితో ఈ లోకాన్ని పరిపాలిస్తామని చెప్పి మొదటి 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధి తానే ఒక నిజమైన దేవునిగా, దైవారాధికుడిగా, ఈ లోకానికి ఒక రక్షకుడిగా అవతరిస్తాడనమాట. యూదులు చేసే గొప్ప తప్పేందంటే మొదటిగా వచ్చిన యేసుక్రీస్తును వాళ్ళు నమ్మలేదు. రెండవసారి తన పేరిట ఇంకొకడు వస్తాడని ప్రభువైన సెలవిచ్చిన రీతిగా రెండవసారి వాడే వెలుగుదూత వేషం వేసుకొని నేనే నిజక్రీస్తునని చెప్పి ఈ లోకానికి మనుషులు మోసపుచ్చుటకు క్రీస్తు విరోధి రాబోచున్నారు. అనేకుల అధ్యయనాల ప్రకారం యూరోపియన్ యూనియన్ 10 సామ్రాజ్యాల రాజ్యం ఒకటి రాబోచుంది. ఆ 10 సామ్రాజ్యమైన రాజ్యంలో ఒకనికి అధికారం చేపడతాడు. వాడి అంతిమ అబద్ధ క్రీస్తు. ఆ క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే అవిశ్వాసుల గుంపులందరినీ ఎవరైతే క్రీస్తునందు విడవబడ్డారో, ఎవరైతే తమ రక్షణని నామకార్థంగా ఈ లోకంలో తమ సొంత చిత్తాల కోసం క్రీస్తు నిమిత్తమై దుర్వినియోగపరుచుకున్నారో అటువంటి విడవబడిన సంఘంపై వాడు తన యొక్క శక్తి ప్రభావములతో వాళ్ళని అనేకుల మందిని శిరశ్ఛేదనం చేస్తాడు. అనేకులు వాడి వెంట పోయి మాకు ఈ లోకంలో బ్రతుకటానికి ఏమైనా కావాలి, మాకు తినటానికి ఆహారం కావాలనే నియమాలు ఈ లోకం పెడుతున్నప్పుడు అతడు ఒక ప్రత్యేకమైన నేటి దినాల్లో ఉన్న 6G టెక్నాలజీ, 5G టెక్నాలజీ, శాటిలైట్ స్పెక్ట్రమ్ కన్నా ఇంకా అత్యున్నతమైన ఆ స్థాయిలో
ఒక చిప్ రాబోచున్నది. ఇప్పటికీ అనేక దేశాల్లో ఈ యొక్క చిప్పుల వ్యవస్థ మనం చూస్తున్నాం. ఎక్కడో లేదు, మన స్కూళ్ళల్లో, మన యొక్క గవర్నమెంట్ కాలేజీల్లో, ఈవెన్ ఒక వాటర్ ప్లాంట్లో కూడా ఒక కార్డు పెడితే కానీ నీళ్లు రావట్లేదు. అటు ప్రకారమే RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, ఇది ఒక సాతాను యొక్క ముద్ర. ఎవరికి అయితే ఈ లోకంలో మాకు అందరితో కూడా మాకు అన్ని వస్తువులు కావాలి, క్రయ విక్రయాలు చేసుకోవాలి, ఈ లోకంలో మేము మనుగడ సాధించాలి అని క్రీస్తు విరోధే మా దేవుడు అని చెప్పి వాడి యొక్క చిప్పుని నొసటి మీద ఎందు కానీ చేతుల మీద ఎందు కానీ ప్రకటన గ్రంథంలో రాసి ఉంది. అక్కడ వారు వేసుకొని అనేకులు దుష్టుని యొక్క వలయంలోకి పోతే వారి యొక్క స్వనాశని నిమిత్తమై వారి బాధా సంబంధమైన పొగ యుగాలు లేచునని సెలవిచ్చిన రీతిగా అనేకులు భ్రష్టులైపోయి ఆ దినాల్లో చాలామంది భక్తిహీనులు స్వనాశనముకు వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది భక్తిపరులు యేసుక్రీస్తుని మొదటి రహస్య రాకడలో మేము ఎత్తబడలేదని పశ్చాత్తాపంతో చివరికైనా వారు మారు మనసు పొంది అనేకులు ఆ దినాల్లో క్రీస్తు కోసం మేము నిలబడతాం, మా క్రీస్తు ఆయనే మా నిజ రక్షకుడు, ప్రస్తుతం ఉన్న ఈ క్రీస్తు విరోధి నిజమైన రక్షకుడు కాదని చెప్పి తమ యొక్క ప్రాణాలని సైతం వారు పణంగా పెట్టి వారు దేవుని సింహాసనం ఎదుటికి పోచున్నారు. అలా విధంగా శ్రమల దినాల్లో కూడా రక్షణ ఉంది, కానీ అది చాలా అసంభవం, చాలా భయంకరం. కాబట్టి కృపకాలంలో ఉన్నప్పుడే మనం నిజరక్షకుని, సొంత రక్షకునిగా, ఆయన మాత్రమే ఈ లోకానికి నిజమైన దేవునిగా అంగీకరించి ఆయన మనం స్వీకరిస్తే మనం కూడా యుగాలు ఆయనతో కూడా ఈ లోకంలోకి ఉండబోచున్నాము. ఈ 7 సంవత్సరాల తర్వాత దేవుడి భూలోకంలోకి ఒలీవల కొండపైకి రాబోచున్నారు. ఆ ఒలీవల కొండపైన ఎప్పుడైతే ఆయనకు పాదం మోపుతాడో అప్పటికి క్రీస్తు విరోధి ఇజ్రాయేలులకి చేసిన నిబంధనను తిరస్కరించి 3.5 సంవత్సరాల తర్వాత తానే దేవుణ్ణని చెప్పి నన్ను ఆరాధించమని చెప్పి ఇజ్రాయేల్లో బలిపీఠం అతి పరిశుద్ధమైన స్థలం దగ్గర నేనే దేవుణ్ణని చెప్పి నాశనకరమైన హేయు ఒకటి నిలుపుతాడు. అప్పుడు ఇజ్రాయేలుల యొక్క మనోనేత్రాలు వెలిగించబడతాయి. అరే ఇతను నిజమైన క్రీస్తు కాదు, అలనాడు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వాడే నిజమైన క్రీస్తు అని చెప్పి క్రీస్తు విరోధిపై యుద్ధం ప్రకటించినప్పుడు క్రీస్తు విరోధి అత్యాగ్రహంతో వారిపై యుద్ధం చేయుటకు వారిని అరణ్యంలోకి తరుముతూ ఉంటాడు. అక్కడ వాళ్ళు 3.5 సంవత్సరాలు అరణ్యంలో దాచబడతారు. ఆ ప్రకారం క్రీస్తు విరోధి చేతిలో తరమబడుచున్న ఇజ్రాయేలీలు అందరూ ఆ దినాన 7 సంవత్సరాల చివరి దినాల్లో ప్రపంచ యుద్ధం ఒకటి రాబోచున్నది. అదే హెబ్రీ భాషలో హర్మగెద్దోన్ అని ప్రకటన గ్రంథం రాయబడింది. అది ఇజ్రాయేలు యొక్క గొప్ప యుద్ధ స్థలం అన్నమాట. ఆ స్థలంలో క్రీస్తు విరోధికి యేసుక్రీస్తు వారి మధ్య గొప్ప యుద్ధం జరగబోచుంది. అదే హర్మగెద్దోన్ యుద్ధం. ఈ యుద్ధంలో ఏం జరగబోచుందంటే అప్పటికే క్రీస్తు విరోధి ఇజ్రాయేలును అందరం తరిమి ప్రపంచ రాజ్యాలన్నింటినీ వాడి వైపు తీసుకొని క్రీస్తుకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు, ఇజ్రాయేలును చంపుటకు తను ఏర్పరచుకున్న ప్రణాళిక కొలది ఆ దినాన అనేకులు ఆ యొక్క హర్మగెద్దోన్ యుద్ధంలో కోట్ల మంది సైనికులు, జనాలు వచ్చి ఇజ్రాయేలును తరుముచుండగా, ఇదిగో ఆయన మేఘార్హుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అని చెప్పిన లేఖన ప్రకారం ఆయనతో కూడా ఉంచబడిన వధువు సంఘాన్ని ఆయన ఈ లోకానికి తీసుకువచ్చి, ఆయన ఈ లోకానికి దేవదూతలతో సహితం తీసుకువచ్చి ఒలీవల కొండపైన ఆయన ఆరోహణమైనప్పుడు కొండ నడిమికి చీలిపోయింది. ఆ కొండ నడిమికి చీలిపోయినప్పుడు ఎప్పుడైతే ఇజ్రాయేలీలు తమ ప్రాణం నిమిత్తమై పైకి ఆకాశం వైపు చూచు ప్రభువా మమ్మల్ని రక్షించు అని ప్రార్థిస్తూ ఉంటారో, ప్రలాపిస్తూ ఉంటారో, ఆ యొక్క స్థలంలో, ఆ గొప్ప విశాలమైన మైదానంలో ఆ ఒలీవల కొండ మధ్యలో గొప్ప సొరంగం లాంటి లోయ ఒకటి ఏర్పరచబడుతుంది. అందులో ఇజ్రాయేలులంతా ప్రాణ భయంతో, గొప్ప భీకరమైన భీతితో, మనోవ్యాధితో, మనోకూలమై మనసంతా విరిగిన వారే క్రీస్తు విరోధి చేత అనేక శ్రమలు పడి వారి యొక్క తల దాచుకుంటారు. అప్పుడు ఆయన పొడిచిన వారు ఆయన వైపు చూస్తారని చెప్పిన రీతిగా అలనాడు ప్రభువా యూదులుగా ఉండి మేమే కదా ప్రభువా మిమ్మల్ని సిలువ వేసింది,
ఈరోజు మిమ్మల్ని కన్యాలు చూస్తున్నామని చెప్పి ఒకడు ఒక జ్యేష్ఠ కుమారుని నిమిత్తమై ప్రలాపించినట్టు ప్రతి ఒక్కరు ఆ దినాన వారిపై కరుణ నొందిన ఆత్మ దేవుడు కుమ్మరిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తే నిజ దేవుడని వాళ్ళు స్వీకరించి వారు కూడా 1000 రాజ్యంలోకి రాబోతున్నారు. ఈ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్త సాతాన్ అనే త్రిత్వం ఉందన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏ విధంగా ఉన్నాడో దుష్టునికి కూడా త్రిత్వం అనేది ఉన్నది. ఈ త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త సాతాన్, వీళ్ళు ముగ్గురు కలిసి ప్రపంచం అంతా పరిపాలిస్తుంటాడు. అయితే ఆ హర్మగిద్దను యుద్ధంలో దేవుడు ఏం చేస్తాడంటే క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తని పట్టుకొని బంధించి ప్రాణముతోనే అగ్నిగుండంలో వేస్తాడు. ఈ అగ్నిగుండమే 2వ మరణం. అంటే ఫస్ట్ అగ్నిగుండంలోకి పోయేది వీళ్ళిద్దరే, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. ఇంతవరకు ఎవరు అగ్నిగుండంలోకి పోలేదు. అందరూ పాతాళంలోను, నీతిమంతులు పరదేశంలో వారి యొక్క ఆత్మల నిమిత్తమే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే వారిద్దరిని బంధించిన తర్వాత సాతానుని గొలుసులతో బంధించి 1000 సంవత్సరముల కటిక బిలము చీకటిలో, హేట్స్ హెబ్బీస్ అని గ్రీకు భాషలో దానికి పేరుంది, దానిలో 1000 సంవత్సరాలు బంధిస్తాడు. ఆ 1000 సంవత్సరాలు బంధించిన తర్వాత దేవుడు తనతో వెంట పెట్టుకు వచ్చిన వధువు సంఘం అనగా మనం యేసుక్రీస్తు నందుండి కొత్త నిబంధనగా ఏర్పరచుకున్న శిష్యులముగా మనల్ని, పాత నిబంధన భక్తులు అప్పటికే పునరుద్ధానం చెందుతారు. వారు శ్రమల దినాల్లో దేవుని కోసం హతసాక్షులైన అనేకమైన అన్యజనులు, వీరందరినీ దేవుడు క్రీస్తు మహిమగల సింహాసనము తీర్పు ఎదుట దేవుడు గొర్రెలను, మేకలను ఏర్పాటు చేస్తారు. గొర్రెల్ని ఆయన రాజ్యముకు తీసుకువెళ్తాడు, మేకల్ని ఆయన నరకానికి తీసుకువెళ్తాడు. అయితే ఆ 1000 రాజ్యంలో అనేకులు అన్యజనులు కూడా ఇజ్రాయేలుకి శ్రమల కాలంలో వారికి ఎంతో సహాయం చేసి దేవుని నిమిత్తమై వాళ్ళు ఎంతో ఆదరణగా వారిని చూసినందుకు అనేకులు అన్యజనులు కూడా ఆ 1000 పరిపాలనలోకి వస్తారు. ఇక్కడి వరకు మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు ధన్యులు. ఇట్టి వారి మీదకి 2వ మరణంకు అధికారం లేదు. అనగా క్రీస్తునందున్న వాళ్ళు మృతులు, సజీవులమైన మనము, పాత నిబంధన భక్తులు, శ్రమల కాలంలో అన్యజనులు, వీరంతా కలిసి 1000 సంవత్సరాలు క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా రాజ్యం చేయబోతున్నారు. ఈ 1000 సంవత్సరములు ఇంకా లోకంలో సాతాను ఉండడు, సాతాను అనుచరులు ఉండదు. ఇంకా ప్రపంచం అంతా మళ్ళీ ఇంకా ఎక్కడ చూసినా కానీ ఒక నూతన ఉజ్జీవం. అలనాడు ఆదాము అవ్వకి ఏర్పరిచిన యొక్క ఏదెని వనంలో దేవుడు ఏ ప్రణాళిక నిమిత్తమయ్యే వారితో సహవాసం చేయాలనుకున్నాడు, క్రీస్తు 1000 పరిపాలన సేమ్ అదే క్లైమేట్, సేమ్ అలాగే రాబోతున్నది. అక్కడ మనం మహిమ శరీరాలతో ఉంటాం. 1000 సంవత్సరాలు, ఇది అక్షరార్థంగా 1000 సంవత్సరాలు. ఇక్కడ చాలా విభేదాలు ఉన్నాయి, కానీ దేవుడు పదే చెప్పాడు 1000 ఏళ్ళు 1000 సంవత్సరాలు మనం ఈ లోకంలో అన్యజనులపై మనం రాజ్యం చేయబోతున్నాం. అన్యజనులకి తీర్పు తీర్చబోతున్నాం. క్రీస్తుకు యాజకులు అయ్యుండి ఆ 1000 సంవత్సరములు ఒక కొత్త నూతనమైన పునరుద్ధానమైన భూమిని మనం స్వతంత్రించుకోబోతున్నాం. ఆ 1000 సంవత్సరాలు దుష్టుడు ఉండరు, ఇంకా ఎవరికి పాపం చేయాలని ప్రేరేపణ ఉండదు. మళ్ళీ అక్కడ కూడా మనుష్యులు ఇంకా అనేక మంది విస్తరించిపోతూ ఉంటారు. కొత్త దేవుడి చేత ఏర్పరచబడుకున్న అగ్రికల్చర్ మరి పునఃప్రారంభమైద్ది. సింహాల్లో క్రూరత్వం పోయిద్ది, జంతువులకి స్నేహితులకు మనుషులకు మధ్య ఉన్న క్రూరత్వం పోయిద్ది. మనిషి జంతువులు అందరికీ ఇంకా ఏక మనసు వచ్చింది అన్నమాట. ఇంకో క్రూరత్వం అనేది ఉండదు. మన జంతువులతో కూడా మనం సహవాసం చేస్తాం. ఇంకా అదొక కొత్త సృష్టి. ఈ 1000 సంవత్సరంలో నిజంగా మనం అసలు కోల్పోవు. ఆ 1000 పరిపాలనలో అనేకులు ఈ లోకాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ సీఎం అయితే మహా అయితే 5 సంవత్సరాలు ఉంటారు, మహా అయితే 10 సంవత్సరాలు ఉంటారు. కానీ దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీకు ఒక్కసారి ఆయన ఒక పోస్ట్ ఇచ్చాడంటే ఇంకా యుగాలు నువ్వు వాళ్ళని వెళ్తూ ఉంటావు. ఆ 1000 రాజ్యంలో నువ్వు ఒక కలెక్టర్గా, నువ్వు ఒక సీఎంగా, నువ్వు ఒక పిఎంగా ఈ లోకాన్ని ఏలబడిపోవచ్చున్నావు. కనుక ఆ యొక్క 1000 రాజ్యాన్ని మనం ఏమాత్రం మిస్ చేసుకోకూడదు. అంటే మనం ఖచ్చితంగా క్రీస్తు మొదటి పునరుద్ధానంలోనే లేపబడాలి. కేవలం ఇది నీతిమంతుల కోసమే. ఇక్కడ దుష్టుడు అనేవాడు ఒక్కడ కూడా ఉండడు. దుష్టుడికి ఆ రాజ్యంలో ప్రవేశం లేదు. అటు పిమ్మట 1000 సంవత్సరాలను గడిచిన తర్వాత దేవుడు మళ్ళీ సాతాన్ని అగాధంలో నుంచి తెరిచి కొద్ది కాలం వాడికి అవకాశం ఇస్తాడు.
అయితే చెప్పబడిన రీతిగా అలనాడు అవ్వాదంని ఏ రీతిగా అయితే తన కుయుక్తి ఇచ్చకపు మాటల చేత సాతాను ఏ విధంగా అయితే వారి ఇరువుని మోసపుచ్చారో, అప్పటిదాకా 1000 సంవత్సరములు క్రీస్తు యొక్క న్యాయ పరిపాలన చూసి కూడా అనేకమైన భ్రష్ట జనం ఈ లోకంలో దుష్టుని యొక్క ఒక్క మాట చేత తిరిగి ప్రేరేపించబడి మళ్ళీ సింహాసనానికి తెచ్చుకొనుటకు వాళ్ళ అనేకుడు వారి మనసు ఎదుట వారిని తిప్పుకోబోచున్నాడు. అనేకులను వాడు తిరిగి మళ్ళా తన మోసపు మాటల చేత ఈ లోకంలో మనిషి యొక్క మనసును మార్చబోతుంది. ఇందును బట్టి మనిషి ఎన్నటెన్నటికి నమ్మదగిన వాడు కాదు, మనిషి ఎన్నటెన్నటికి నీతిమంతుడు కాదు. అనేకులు సాతాను పక్షాన చేరి అంతిమ యుద్ధం ఒకటి ప్రపంచం మీదకి ప్రకటించబోచున్నాడు, గోగు మాగోగు అనే యుద్ధం. ఆ యుద్ధంలో సాతాను చుట్టూ మళ్ళీ ఇదే అంతిమమైన యుద్ధం. ఇంక ఈ యుద్ధాల తర్వాత ఇంకా ప్రపంచం మీదకి యుద్ధాలే ఉండవు. ఈ అంతిమైన యుద్ధంలో ఆ సాతాను వాని యొక్క అనుచరులు అప్పట్లో ఒక ముఖ్య దేశం ఈ యొక్క యుద్ధంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆ దేశం నిమిత్తం వారి గురించి చెప్పాలని నా ఉద్దేశం కాదు, కానీ గోగు మాగోగు అని దేవుడు బైబిల్లో లేఖనముల ద్వారా అనేకులు ఇప్పుడు మీకు తెలిసే ఉండిద్ది. ఆ జనాంగం చేత తిరిగి మళ్ళీ దేవుని యొక్క ప్రజల సింహాసనం ఏర్పరచబోయించిన ఆ యొక్క యెరూషలేములో తిరిగి వాడు అంతిమ యుద్ధం ప్రకటిస్తాడు. అయితే మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుని మించిన వేరొక దైవం లేదు, మన దేవుని ఎవ్వరూ ఏమి చేయలేరు, ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఎప్పుడైతే ఆ యొక్క యెరూషలేము ప్రియమైన పట్టణం చుట్టూరు ముట్టడి వేస్తారో, పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు అగ్నిగంధకాలను కురిపించి ఆ మొత్తాన్ని సమూలమైన నాశనం చేస్తాడు. అప్పుడు సాతాని దేవుడు తీర్పు తీర్చి, సాతాను దూతలను కూడా తీర్పు తీర్చి వారిని అగ్నిగుండంలో వేస్తాడు. ఇంకా తర్వాత సాతాని వ్యవహారం మనకు ఉండదు. ఇంకా సాతాని యొక్క జీవితం ముగించబడిపోతుంది. ఆ తర్వాత ధవలమైన మహాసింహాసనం తీర్పు, ఇది అంతిమ తీర్పు. ఈ తీర్పు గురించి క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. మొదటి పునరుద్ధానంలో క్రీస్తు నందు ఉన్న మృతులైన వారు లేచారు. క్రీస్తు నందు ఉన్న అనేకులు హతసాక్షులు, పాత నిబంధన భక్తులు, అనేకులు దేవుని పక్షాన ఉండి మొదటి పునరుద్ధానంలో వాళ్ళు 1000 ఏళ్ల రాజ్యంలోకి ఏర్పరచబడ్డారు. అయితే కయ్యను మొదలుకొని నేటి చిట్ట చివరి యుద్ధం జరిగేంత వరకు ఎవరైతే ఈ లోకంలో క్రీస్తుని నిజదేవునిగా అంగీకరించలేదు, ఎన్నటికి క్రీస్తుని నేను ఎరుగమని వారి యొక్క జీవిత సాక్ష్యాల ద్వారా అనేకుల ఎదుట వారి యొక్క దుష్టత్వమైన మనసు కలిగి ఈ లోకంలో భ్రష్టత్వం వైపు నిలిచి ఉన్నవారు, పాపాత్ములు అందరూ ఇప్పుడు పాతాళంలో వాళ్ళు కుమిలిపోచున్నారు, యాతన పడుచున్నారు. ఆ పాతాళంలో ఇప్పటి వరకు వారిని పైకి తీసుకొచ్చిన నాదుడే లేదు. అయితే ఈ ధవలమైన మహాసింహాసనం తీర్పు ఎవరికంటే ఇది కేవలం పాపుల కోసమే. ఇందులో నీతిమంతులు రారు, ఎందుకంటే నీతిమంతుల పునరుద్ధానం మొదట్లోనే జరిగింది. వారికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడు సమస్తానికి వాళ్ళ క్రియలు చొప్పున వాళ్ళకి జీతం ఇచ్చాడు. కానీ ఈ ధవలమైన మహాసింహాసనం అనగా వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అని బైబిల్లో రాసి ఉంటుంది. ఈ వైట్ థ్రోన్ జడ్జిమెంట్లో ఎవరు లెగుస్తారంటే, కయ్యను మొదలుకొని నేటి చిట్ట చివరి వరకు ఎవరైతే క్రీస్తు యేసు తమ నిజమైన రక్షకుడిగా అంగీకరించలేదో వారి యొక్క ఆత్మలు పాతాళంలోనూ, కొంతమంది కాలిపోయి, కొంతమంది గాల్లో కలిసిపోయి, కొంతమంది జంతువులు తినేసి వారి ఆత్మలు వారి యొక్క శరీరాలు ఎక్కడ పడితే అక్కడ ఈ లోకంలో కలిసిపోయినాయి. అయితే వారిని కూడా దేవుడు తిరిగి లేపుతారన్నమాట. ఎందుకంటే వాళ్ళని క్రీస్తుతో ఉంచుకోవటం కోసం కాదు, వారిని తిరిగి వారి యొక్క పునరుద్ధాన దేహాన్ని వారికి ధరింపచేసి అప్పటి వరకు పాతాళంలో ఉన్న వారి యొక్క ఆత్మలని దేవుడు పైకి తీసుకువచ్చి వారికి ఒక కొత్త శరీరాలు ఇచ్చి దేవుడు ఆయన్ను మొదలుకొని చిట్ట చివరి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చబోచున్నాడు. ఇది మహాభయంకరమైన తీర్పు. ఈ తీర్పులో జాలికి కానీ ఏమాత్రము దేవుడు నీతికి కానీ ప్రేమకు కానీ స్థానం ఇవ్వడు. ఆయన యూదా స్తుతి గోత్రపు సింహము వలె గర్జిస్తూ తన యొక్క న్యాయమైన అధికారం ఎట్టిదో ఆ దినాన అనేకులు పాపాత్ములు దేవుని చూసి వాళ్ళ గుండెలు మైనం వలె కరిగిపోచున్నవి. అలాగ దేవుడు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళని దేవుడు పాతాళం నుంచి డైరెక్ట్గా నరకానికి షిఫ్ట్ చేయబోతున్నాడు. ఈ నరకమే 2వ మరణం. ఇది చాలా భయంకరమైనది. దేవుడు ఈ నరకం నుంచి తప్పించడానికే మనల్ని ఈ లోకానికి ఆయన శరీరధారిగా వచ్చి
మన యొక్క పాపాన్ని సమస్తం ఆయనపై వేసుకొని మనుషుల చేత దూషించబడి ఎందరో అవహేళన చేసినా కానీ ఆయన ఎక్కడ కూడా తండ్రి మాటకి జపదాటక తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. కానీ ఆ ధవలమైన సింహాసనం తీర్పులో ఇంకా ప్రేమకు కానీ శాంతికి కానీ సమాధానానికి కానీ లేదు. ఎవని పేరైతే జీవ గ్రంథంలో లిఖించబడి ఉండదో వారిని దేవుడు డైరెక్ట్గా నిన్ను ఎందుకు నరకానికి పంపిస్తున్నానని చెప్పి వారి యొక్క పూర్వత్రాల్లో వారు జరిగించిన ఆ క్రియలను కానీ వారు చేసిన వారి యొక్క మాటల ద్వారా అనేకులు ఎదుట వాళ్ళు దూషిక మాటలు, రహస్యంగా వారు చేసిన పాపములు, ఈ లోకంలో ఎందరో గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప గొప్ప అధికారులు వారు చేసిన అపకీర్తిని వాళ్ళు చేసిన సమస్త నానా విధమైన క్రియల ద్వారా దేవుడు వారి ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చి అగ్నిగుండంలో వేస్తాడు. ఈ అగ్నిగుండంతో ఇంకా సమస్తం అయిపోయింది. పాపాత్ములు అంతా ఇంకా యుగ యుగములు ఇంకా తరతరములు వారి ఇంకా అనుకోవటానికి కూడా మన మనసు సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. ఇంకా దేవుడే ఇంకా దాన్ని వదిలేస్తున్నాడు. ఇంకా వాళ్ళు యుగ యుగాల అగ్నిలో కాలుతా ఉంటారు. భయంకరమైన అగ్ని. అక్కడ సాతాను ఉంటాడు, అబద్ధ ప్రవక్త ఉంటాడు, క్రీస్తు విరోధి ఉంటాడు. ఆడ భయంకరమైన దుర్వాసన, భయంకరమైన యాతన, పురుగులు, చీకటి. ఇంకొకసారి మనిషి అక్కడ పోయిన తర్వాత ఇంకా తిరిగి రానేడు. అటువంటి నరకా నుంచి తప్పించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇటు ప్రకారం తర్వాత దేవుడు ఎందరైతే ఆయన చేత ఏర్పరచబడిన బిడ్డలని ఆయన తన హక్కున చేర్చుకొని, ఇదిగో మీకోసం ఏర్పరచబడిన నూతన ఆకాశం, నూతనమైన భూమి, కొత్త ఆకాశం కొత్త భూమి దేవుడు మన కోసం తయారు చేశాడు. ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో ఇంకా శాశ్వతంగా క్రీస్తుతో కూడా మనమే ఉంటాము. ఆ రాజ్యంలో ఇంకా ప్రకాశించుటకు సూర్య చంద్ర నక్షత్రములు దానికి అవసరం లేదు. క్రీస్తు యేసే దానికి వెలుగై ఉంటాడు. క్రీస్తు యేసే దానికి దీపము. క్రీస్తు యేసు మాత్రమే దానికి గొప్ప అధికారం కలిగిన గొప్ప దేవుడు. అక్కడ ఇంకా దేవుడు మన కన్నీరు నుంచి వస్తున్న ప్రతి బాష్ప బిందువులను తుడిచివేసి మనతో కూడా ఇంకా యుగ యుగాల ఆ యొక్క కొత్త పరిపాలనలో దేవుడు మనతో రాజుగా అయిన యాజక సమూహం వలె ఆయన చేత ఏర్పరచబడిన బిడ్డలంగా మనల్ని ఆయనతో కూడా యుగ యుగాలు ఉంచబోచున్నారు. ఆ ప్రకారం కొత్త ఆకాశం కొత్త భూమిలో మనం యుగ యుగాలు రాజ్యం వెళ్ళబోచున్నాము. కాబట్టి దయతో చెప్తున్నాం, ఈ యొక్క మరణం తర్వాత అనంతరం ఒక కొత్త జీవితం ఉన్నది. ఈ జీవితం తర్వాత అనేక సంభవాలు జరుగుతున్నాయి. క్రీస్తునందున్న మృతులు, క్రీస్తునందున్న సజీవులకి ఏ రీతిగా రాజ్యభోగం ఉంటుందో క్రీస్తు ద్వారా సమస్తం లేఖనములు మనకు స్పష్టంగా తేటగా తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం ఈ లోకంలో అదృశ్యమైన వాటిపై మనం ఎక్కువ శ్రద్ధ చూపం. కానీ కొత్త ఆకాశం కొత్త భూమి అనేది అది నిజంగా పవిత్రులు, దేవుని యందు యథార్థవంతులు, క్రీస్తు చేత ఏర్పరచబడిన వారికి ఆ యొక్క రాజ్యం. శాపగ్రస్తమైనది ఏమి దాంట్లో ప్రవేశించదు. వ్యభిచారులైనను, మాంత్రికులైనను, కుక్కలనైనను ఎవరైనా సరే నిలుపట్టే ఉంటారు. కానీ క్రీస్తునందుండి ఇప్పటి నేటి దినాల శ్రమలు అనుభవిస్తున్న వారు మనుషులకు వాళ్ళు చులకనగా కనపడవచ్చు. మనుషులు వాళ్ళని వెర్రివారుగా అనవచ్చు. కానీ ఒక్కసారి క్రీస్తు రాకడ వచ్చిన తర్వాత సమస్తం తారుమారైపోతుంది. వారి యొక్క రాజ్య భోగం, వారి యొక్క ఉన్నతమైన స్థాయి ఏ రీతిగా ఉండబోతుందో చూచుటకు మన 2 కళ్ళు కూడా చాలవు. ఆయన వారికి సింహాసనములు వేశాడా. 12 అపోస్తులకి 12 గోత్రికులు వారికి పునాదులు, 12 సింహాసనములు రత్న వైడూర్యాలతో బంగారంతో తులతూగే ఆ యొక్క మహిమకరమైన రాజ్యంలో అంతకన్నా శ్రేష్ఠుడైన మన యొక్క యేసుక్రీస్తు వారి ముఖదర్శనం మనం కల్లారా ఆయన చూచి ఆ యొక్క గొప్ప భాగ్యం. చావు, బాధ, దుఃఖం ఇక్కడ లేనే లేదు. అక్కడ మనం ఆత్మలతో ఉంటాం, మహిమ శరీరాలతో ఉంటాం. అక్కడ చావు ఇంకెన్నటికి ఉండదు. మనం జీవవృక్ష ఫలాలు తింటాము. మనం నిత్యమైన ఆరాధించడమే పని అక్కడ మనకి. ఆడ యుగ యుగాలు ఇంకా సంతోషం. ఆ సంతోషం వర్ణనాతీరం. నేటి మనం పడుచున్న ప్రయాసే కాదు, పరలోకంలో నువ్వు ఆ స్వతంత్రించుకుండేపోయే ఆ యొక్క దేశంలో ప్రస్తుతం ఉన్న నేటి యొక్క శ్రమలు, అక్కడికి నువ్వు వెళ్ళిన తర్వాత ప్రభువా ఎంత చిన్న శ్రమైనా నేను అనుభవించిందనే రీతిగా ఆ యొక్క గొప్ప అనుభూతి దేవుడు నీకు ఆ యొక్క నూతన ఆకాశంలో, నూతన యెరూషలేములో నీకు ఇవ్వబోచున్నాడు. కాబట్టి నా యొక్క సందేశం ముగింపుకు వచ్చింది. ఇదిగో ఆయన మేఘారుహుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, భూజనులందరూ చూచి ఆయన రొమ్ము కొట్టుకుందరు అనే ప్రకటన గ్రంథాల లేఖనముల ద్వారా కొన్ని ఉపదేశాలు దేవుడు మీ వినికిడిలో నన్ను ప్రేరేపించి
ఆయన అమూల్యమైన మాటలు మీకు అందించిన విధానాన్ని బట్టి క్రీస్తు యేసునికి నా యొక్క నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థించుకోండి. అనుదినం దేవుని సత్యవాక్యాన్ని విశ్లేషించండి. ఇంకా రారాజు రాబోచున్నాడు. ఇంకా కొద్ది కాలమే మనం ఈ లోకంలో ఉండవలసి ఉన్నది. కొద్ది కాలమే ఈ శ్రమల్లో కూడా మన దేవుడు ఏమీ హింసించాలని లేదు, బాధ పెట్టాలని లేదు. ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. సువర్ణం వలె ఆయన మనల్ని రూపాంతరం చెంది అనుభవంలోకి తీసుకురాబోచున్నారు కనుక కొద్ది కాలం సహించి క్రీస్తు యేసు నిజరక్షకుడిగా అంగీకరించి మన క్రియల ద్వారా, మన యొక్క సాక్ష్యం ద్వారా, మన యొక్క జీవితాలని అంతము వరకు ఆయన ద్వారా బలా నమ్మకమైన మంచి దాసుడు కానీ ఆయన చేత సాక్ష్య పలికేంత వరకు మన యొక్క జీవితాన్ని ఆయన యొక్క రాకడ కొరకై ఉపేక్షించే వారిగా బుద్ధిగల కన్యకల వల్ల మెలుకోగుండి అనుదినం ప్రార్థనలో సహవాసంలోనూ ఏకత్వం కలిగి దేవుని కొరకై 1000 కళ్ళతో ఎదురు చూసేవారిగా ఉంటాం. ఇట్టి కృప దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.